సుబ్బారావు ఒక కంపెనీకి CEO అయ్యాడు. ఓ రోజు రౌండ్స్ వేద్దామని వెళ్తున్నాడు. చూసేటప్పటికి ఒక అతను మాత్రం అలా గాలిలోకి చూసుకుంటూ బ్యాగ్ వేసుకుని ఏమీ పని చేయకుండా నుంచున్నాడు. చూస్తే బాగా కోపం వచ్చింది. నీకు జీతం ఎంత అని అడిగాడు. సార్ 6,000 అండి అని. 6,000 అని చెప్పి జేబులోంచి డబ్బులు తీసి 18,000 ఇచ్చి నీకు 3 నెలల జీతం ఇస్తున్నాను నేను, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు, నాకు ఇలా ఖాళీగా ఉండాలంటే అస్సలు నచ్చదు, వెళ్ళిపో, నా ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపో అని. సరే వాడు నీట్ గా 18,000 తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోగానే మిగతా వర్కర్లను పిలిచి అడిగాడు, ఎవడాడు అసలు, ఎందుకు అలా ఖాళీగా ఉన్నాడు, ఎవడు అసలు అని. సార్ వాడు పిజ్జా బాయ్ సార్, పిజ్జా డెలివరీకి వచ్చాడు అని. సో ఆ పిజ్జా బాయ్ కి దొరికిన అదృష్టం పంట పండింది. అలాంటి బంపర్ ఆఫర్లు మనకు కూడా చాలా సార్లు వచ్చుంటాయి, రైట్? సో మీకు దొరికిన అలాంటి బంపర్ ఆఫర్లు ఏమైనా ఉన్నాయా? నేను మా మ్యాథ్స్ లెక్చరర్ కి లైన్ వేస్తే మా కాలేజ్ ప్రిన్సిపల్ పడిపోయాడు నాకు. జీవితం అక్క కోసం ట్రై చేస్తే చెల్లి కూడా పడిపోయింది బాబు. ఫస్ట్ ఏంటి ఏం చెప్పు పేరా? ఓకే, ఏమైంది నీకు? అక్క కోసం ట్రై చేస్తే చెల్లి కూడా పడింది. రెండు సుళ్ళు పెట్టుకుని నాకు ఒక్కళ్ళు దొరకట్లేదు కానీ నీకు అక్కలు. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కాలేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. ఓకే గురుగారు, సుడి గురించి మాట్లాడుకుంటుంటే ఆయన చేతులు పైకి ఎత్తాడు, ఆయనకి ఇవ్వ మైక్. ప్రతిభ, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. చాలా రోజుల సంది చెప్దాం అనుకుంటున్నాను, చెప్పలేకపోయాను. ఒక రోజు చెప్పేదామని చెప్పేసి కాల్ చేస్తే నా బై లక్ ఏంటంటే తనే నాకు ఐ లవ్ యూ చెప్పేసి. నువ్వేమన్నావు? సేమ్ టు అన్నాను భయ్య. దురదృష్టవంతురాలు. ఇవాళ నేను వెళ్ళి ప్రదీప్ గాని, సార్ నాకు ఒక సెల్ఫీ దిగుతారా నాతో అంటే, ఒక సెల్ఫీ సార్, ఒక 1 minute ఇక్కడ పెట్టేస్తాను దిగుతారంటే అన్నారు. లాస్ట్ గా రా బాబు రా వచ్చి సెల్ఫీ తీయ అంటే ఇలా నిల్చున్నాం, సెల్ఫీ దిగాం. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ 3 సార్లు అర్థం కానిది అంటే అప్పుడు ఇంకా చెవిటి మిషన్ పెట్టుకోలేదు. మొన్న ఈ మధ్యనే పటాస్ షోకి వెళ్ళాను భయ్య. శ్రీదేవన్ చేసి మంచి పారేసు శ్రీముఖి ఎంత బాగా పాడేసుకున్నావు అంటే పేరే మర్చిపోయాను. అయితే నా లక్ పోయి శ్రీముఖి నన్ను చూడలేదు భయ్య. పక్కనే ఉన్న సెట్ లో పాప నువ్వు శ్రీముఖికి ట్రై చేస్తే పక్కన సన్నీ పడ్డా? నీ అదృష్టం బాగుంటే ఎప్పుడేం చేయలేడు. కాదు భయ్య, అలాగని కొంచెం ముంగడికి వెళ్తే పక్క సెట్ లో రేష్మి కనిపించింది భయ్య. తనే వచ్చి భయ్యా పక్కనే వచ్చి వాడు తమ్ముడు కూడా ఉన్నాడు, భయ్యా వీడిని దోలాడుతున్నా దొరికేశాడు, వచ్చి నన్ను ప్రపోజ్ చేసింది భయ్యా. నిజంగా జోకే భయ్యా. నీ బ్యాట్లకి ఏంటంటే ఇక్కడ మేల్ యాంకర్, నువ్వు ఏం చేయలేవు, కూర్చో. నేను మా ఫ్రెండ్ కి ఒక అమ్మాయిని షెడ్ చేద్దామని. భాష ముఖ్యం నాన్న. మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే మీ క్లాస్మేట్ అమ్మాయి నీకు బాగా క్లోజ్ కదా, నన్ను కలపమరా అన్నాడు. అయితే అమ్మాయి క్లోజ్ కదా నేను వెళ్ళా. అయితే ఆ అమ్మాయి నన్ను పడిపోయింది, నా కోసం పడిపోయింది. వాళ్ళ వైపు తిరిగి నీ బాధ వ్యక్తపరచు. మా క్లాస్మేట్ అమ్మాయి నాకు బాగా క్లోజ్. అయితే మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే మీ క్లాస్మేట్ అమ్మాయి నీకు బాగా క్లోజ్ కదా, అయితే నన్ను కలపవారా అన్నాడు. అయితే సెట్ చేద్దామని వెళ్తే ఆ అమ్మాయి నన్ను చూసి పడిపోయింది, వాడి పడపలే. నేను సైన్స్ ఎగ్జామ్ ఉండే నాకు ఆ రోజు. సైన్స్ ఎగ్జామ్ ఉండే నాకు ఆ రోజు. అయితే నేను మ్యాథ్స్ కి ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. నాకు అక్కడ వెళ్ళిన తర్వాత పేపర్ చూసినాక షాక్ అయిపోయాను. షాక్ అయిన తర్వాత నాకేం రాదు కదా, సైన్స్ ఏం రాదు. అయితే మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యాను. ఇంకా సార్ వచ్చి అడిగారు ఏమైందమ్మా అని. అయితే ముంగట వాడు స్లిప్స్ పట్టుకున్నారు. స్లిప్స్ పట్టుకొని సార్ నాకేం రాదు నేను అంటే, సార్ ని చూసి స్మైల్ ఇచ్చాను. మళ్ళీ సార్ ఒక 1/2 hour తర్వాత వచ్చి స్లిప్ ఇచ్చి నీ స్మైల్ చాలా బాగుంది తీసుకో.
కూర్చోమ్మా. భయ నేను కాలేజీలో ఒక అమ్మాయికి లైన్ అయితే దాని పక్క అమ్మాయి పడ్డది, అది నా అదృష్టం. ఏంటో మీ కంఫర్ట్ నాకు అర్థం కావట్లే. ఆయనేమో అక్కకేస్తే చెల్లి పడింది అంటున్నాడు, నువ్వేమో ఒకరికి అమ్మాయిలు బతికే టేస్ట్ లేకుండా పోతుంది ఈ మధ్య. ఏయ్, ఆ? ఏయ్, ఏయ్, ఆ. దా దా దా. నువ్వు ఏం మాట్లాడాదలుచుకున్నా ఇప్పుడు మైక్ ఇలా చేత్తో పట్టుకుని దగ్గర పెట్టుకుని కింద నుంచి పైకి వేణు స్టెప్ వేస్తూ మాట్లాడు. ఓకేనా? రెడీ, కూర్చో. రెడీ, గట్టిగా మాట్లాడినా మైక్ లో రావాలి కదా. ఓకే, ఏం చెప్తాం అనుకున్నా చెప్పు. నేను సైన్స్ ఎగ్జామ్ కి వెళ్ళా. చెప్పు. కమాన్ ఐసే. సైన్స్ ఎగ్జామ్ కి వెళ్ళా కానీ సైన్స్ బాగా రాదు నాకు. నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు. అతని సినిమా చూసి మొత్తం రాసా, తీరా చూస్తే పాస్ అయిపోయా. అయిపోయిందా? అయిపోయింది. తీగలు తెగిపోతే ఇంకా అంతకంటే వాయించకు. ఇప్పుడు నువ్వు ఆగు. ఇతను చెప్పింది ఏంటి? ఎవరైనా ఒక్కళ్ళైనా చెప్పగలరా? అసలు చెప్పింది అర్థం కానప్పుడు బాధ ఎలా అర్థం అవుతుంది? అయ్యయ్యో, ఈయన చెప్పిందే మీకు అర్థం అవ్వాలని. మీకు అర్థం కాలేదు కదా, మళ్ళీ చెప్పే. నువ్వు కూర్చో. నేను కూర్చో కూర్చో. సైన్స్ ఎగ్జామ్ రోజు సైన్స్ బాగా చదవలేదు. నా ఫేవరెట్ హీరోయిన్ మహేష్ బాబు సినిమా చూసి ఆ స్టోరీ మొత్తం రాసా, తీరా చూస్తే పాస్ అయిపోయా సైన్స్ ఎగ్జామ్ లో. వెరీ గుడ్. ఆగ్రా, రెస్ట్ తీసుకో నువ్వు. మేడం గారికి మైక్ ఇవ్వండి. ఆయన ఏం చెప్పాడు? సైన్స్ ఎగ్జామ్ రోజు అంతే అర్థమైంది. నేను చెప్తా. అమ్మాయికి మైక్ ఇవ్వండి. ఏంటి ఏమంటున్నాడు? సైన్స్ ఎగ్జామ్ రోజు ఏం చదవలేదంట. సైన్స్ ఎగ్జామ్ రేపు ఉందని ఏం చదవలేదు. అయితే రేస్ 2 ఫిలిం చూసిండంట, అంతే అర్థమైంది నాకు. రేస్ 2 ఫిలిం చూసి అదే రాసిన. టెన్షన్ పడుతుంది ఏమన్నా కదా. రేస్ 2 సినిమా. మహేష్ బాబు ఆయన అన్నది మహేష్ బాబు. చెప్పు. మహేష్ బాబు. చెప్పు. సైన్స్ ఎగ్జామ్ రోజు గట్టి చెప్పు. నాకు చెప్పు. మాట్లాడకండమ్మా మైకులు. సైన్స్ ఎగ్జామ్ రోజు సైన్స్ సబ్జెక్ట్ చదవలేదు. ఆ రోజు అక్కడ వరకు అర్థం చేసుకుంటా. సైన్స్ ఎగ్జామ్ రోజు సైన్స్ చదవలేదు. ఓకే, క్లారిటీ. వెరీ గుడ్. ఇంకా ఉందా? ఓయో ఉందా? సారీ. ఆ రోజు నైట్ టీవీలో దూకుడు సినిమా వచ్చింది సార్. నైట్ టీవీలో దూకుడు సినిమా వచ్చింది. నా ఫేవరెట్ హీరో కదా అని చూస్తూ పడుకుని పోయా. ఓకే. తెల్లాలేసి సైన్స్ ఎగ్జామ్ కి వెళ్ళి దూకుడు స్టోర్ గుర్తొస్తే అది రాస్తా. తీరా చూస్తే ఫెయిల్ అయిపోతా అనుకున్నాను నేనైతే. మరుసటి క్లాస్కి వెళ్తే నువ్వే ఫస్ట్ క్లాస్ వచ్చారా అన్నారు. సైన్స్ ఎగ్జామ్ రోజు సైన్స్ రాయకుండా దూకుడు సినిమా రాశాడు అంతే. 4 సార్లు చెప్పాను సార్, వాళ్ళు అర్థం చేసుకోలేదు సార్. థ్యాంక్ యూ నాన్న. వెరీ గుడ్.
యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఎలా అంటే క్లాస్ లో వీక్ లో వన్స్ ఎవరో ఒక ట్రీట్ ఇవ్వాలి. సో ఈ రోజు నా టర్న్ ఉండే, నా దగ్గర ఈ రోజు క్యాష్ లేకుండే. సో వాళ్ళకి అలా చెప్పలేను కదా క్యాష్ లేదని. నేను వెయిట్ చేస్తుండే ఏదో ఒక ఆఫర్ వస్తుందేమో తప్పించుకోవాలని. అదే టైంకి ఈవినింగ్ మా ఫ్రెండ్ ముఖేష్ నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు, రేపు ఎక్స్ప్రెస్ రాజా షో ఉంది వెళ్దామని. సో వాళ్ళకి అంక చెప్పి వచ్చేసాను నేను, అదొక ఆఫర్. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. ఎస్ ఇంకా యాక్చువల్ గా డాడీ ఫోన్ కొనిస్తే చాలు అనుకున్నాను. చార్జర్ కూడా ఇచ్చారా? ఫోన్ తో పాటు జియో సిమ్ వస్తుంటే జియో ఫోన్ లైఫ్ ఫోన్ ఇప్పించారనమాట. డాడీ ఫోన్ ఇప్పడమే గ్రేట్ అనుకుంటే 3 months ఫ్రీగా వాడుకో. అంబానీ గారు మొత్తం మీరే చేశారు సార్. నా బర్త్డేకి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చాను. అయితే వాళ్ళు నేను 5,000 తీసుకుని వెళ్ళాను. బిల్ అయితే 10,000 అయింది. ఏం చేయాలో తెలియట్లేదు మాట. 5,000 అయింది, 5,000 కదా తాగుతారు అదోలా అనుకుంటే 10,000 దాకా తాగేశారు. ఈలోగా వెయిటర్ కూడా తాగేసి ఉండి పక్కడు బిల్ నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆడు 1,000 రూపాయలే తాగాడు. నేను 1,000 రూపాయలు కట్టేసి జాయిగా వస్తాను బయట. మీ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు ఎలాగో, ప్రాబ్లం లేదు. నీకు ఇంటికి వెళ్ళాక ఏ ప్రాబ్లం ఉండదు. నా లవర్ నిన్న కాల్ చేసి కలుపుమన్నది భయ్య. నేను వెళ్ళినా పోయిన తర్వాత బ్రేకప్ చెప్పింది. అదే నా అదృష్టం. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి నీకు? నేను చెప్పేది అదేనా. ఒక్కసారి అను నానా, ఏం టెన్షన్ పడకు, ఫీల్ ఫ్రీ, కూల్. నీ ఫ్రెండ్స్ ఉన్నారా? నో. ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది నీకు పరిచయం ఉన్నారు? నో. నేను పరిచయం ఉన్నానా? ఎస్. టెన్షన్ పడకదా. నువ్వు ఏం మాట్లాడదాం అనుకున్నా హ్యాపీగా మాట్లాడు. నేను చూసుకుంటా. ఓకే, కూర్చో నాన్న. చెప్పు, నువ్వేం చెప్దాం అనుకున్నావు చెప్పు. నథింగ్ టు సే. వెరీ గుడ్. నీకు ఎట్టి పరిస్థితిలో ఎప్పటికైనా ఒక బంపర్ ఆఫర్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ అమ్మ అప్పుడప్పుడు మాట్లాడుతుండ అబ్బాయి. నా పేరు ప్రియాంక. హలో, సిగ్నల్ అంటుకోట్లే. ఈ షోకి రావడం నా బంపర్. మీతో మాట్లాడడం ఇంకా బంపర్. మీరు ఇవన్నీ మాట్లాడడం మా అందరికి బంపర్ ఆఫర్. థ్యాంక్ యూ. మా సుబ్బారావు కాలేజీలో చదువుతున్నప్పుడు బాగా చదివేవాడు అనమాట. సో బాగా చదువుతుంటే వాళ్ళ ప్రిన్సిపల్ ఫస్ట్ ప్రైజ్ ఇస్తూ ఉండేవాడు, క్యాష్ ప్రైజ్లు ఇస్తూ ఉండేవాడు ఎవరికైతే క్లాస్ టాప్ వస్తుంది. సరే, ఎలాగో మా సుబ్బారావు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఐ మీన్ క్లాస్ ఫస్ట్ వచ్చాడని చెప్పి క్యాష్ ప్రైజ్ ఇచ్చాడు ప్రిన్సిపల్. సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి సినిమాకి తీసుకెళ్లాడు అనమాట ఆ డబ్బులతో. థియేటర్కి వెళ్ళాడు. అండ్ థియేటర్కి వెళ్ళగానే ప్రిన్సిపల్ ఉన్నాడు థియేటర్ లో. సార్ మీరు ఇచ్చారుగా క్యాష్ ప్రైజ్, ఇదిగోండి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేశాడు. ఆ అమ్మాయి వెంటనే లేచి డాడీ అని చెప్పి వెళ్ళి అమ్మాయి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళింది. తగ్గిపోతుంది, పెద్ద ప్రాబ్లం కాదు ఇది. సో ఇలాగ మీరు ఎప్పుడైనా దొరికారా? ఎస్, లెట్స్ స్టార్ట్. నేను షాప్ కి వెళ్ళి ఓ డ్రెస్ కొనుక్కొని వచ్చి అదే వారం వాడిన తర్వాత నా ఫ్రెండ్ కి ఇది చాలా లేటెస్ట్ డిజైన్ అని చెప్పి నేను కొనిన రేట్ కి డబల్ అమ్మేశా. స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు టీచర్ క్లైనేస్ దొరికాను. ఏ క్లాసు? 8th క్లాస్ లో. బాగా లేట్ చేస్తావుగా. సో ఏం చేశారు దాని తర్వాత? పనిష్మెంట్ ఏమొచ్చింది? అక్కడ కుర్చీ ఉందనుకుని కూర్చో. ఎస్, నిజంగా నీకు వండర్ఫుల్ వాయిస్ ఉంది నీ దగ్గర, బేస్ వాయిస్. సో ఆ వాయిస్ లో మా వాళ్ళందరి కోసం మంచి పాట పాడు. వస్తాయి. ఇప్పుడు కుర్చీ ఉన్నట్టు కూర్చోలే, అలాగే ఇగో కూర్చో, పర్లేదు, నీ రెస్పెక్ట్ పాడు, కూర్చో, హ్యాపీ కూర్చో. బా ఫీల్ ఫ్రీ, మా ఫ్రెండ్లీగా ఉండు. సరిపోద్దాను. హ్యాండిల్ మీద పెట్టుకో ఇచ్చేయ. అది పాడమ్మా. స్కూల్ టీచర్ కి ప్రపోజ్ చేస్తా. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ సాంగ్ పాడు. ఇగో అనవసరంగా కుర్చీలో ఉన్నావు, చూసుకో, తొందరగా ఏదో ఒకటి పాడేస్తే వెళ్ళిపోవచ్చు నువ్వు.
ఇక అర్థం కావట్లే. ఇక్కడికి వచ్చి జుక్ బాక్స్ సెలెక్షన్ పెట్టావు నువ్వు. డార్లింగే ఒరినా డార్లింగే డార్లింగే ఒరినా డార్లింగే నీడిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాంది. డార్లింగే ఒరినా డార్లింగే డార్లింగే ఏంది ఫీలింగే పక్క మీద కాలేసి నీవలో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చింది. డార్లింగే ఒరినా డార్లింగే డార్లింగే ఏంది ఫీలింగే. సూపర్. నువ్వెందుకు అలా ఒంగున స్ట్రైట్ గా నుంచోచ్చు కదా, ఏమైంది అలాగా? ఎంత చక్కగా నుంచున్నావు చూసాను. వెరీ గుడ్ అన్న. ఇంక ఈసారి మీ స్కూల్ టీచర్ గుర్తొచ్చినప్పుడల్లా నీకు ఇది గుర్తు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా ఏం చేశారు? బైక్ మీద వెళ్తున్నప్పుడు పక్కన బైక్ మీద ఉన్న అబ్బాయికి సైడ్ కొట్టాను. బట్ తీరా చూసి అతను మా అన్నయ్య. దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. డాడీకి తెలియకుండా ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టాను. సిగ్నేచర్ చేశాను. అయితే 1 వీక్ తర్వాత 3 months తర్వాత డాడీకి తెలిసింది, అరే ఇన్ని రోజులైనా నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ రాలేదేంటా అని. కాలేజ్ కి ఫోన్ చేసి అడిగారంట, ఏమండి మీ వాడు ఎంతో ఎదిగిపోయాడండి అని. అప్పుడు ఇంటికి వెళ్తే డాడీ తోలు తీసి పక్కకు పెట్టాడు. ఏం చెప్పావు? నీ వాయిస్ కాకుండా నీ లాంగ్వేజ్ లోనే ఒక స్టైల్ ఉంది తెలుసా నీకు? బై బర్త్ లోనే ఉంది. నువ్వు ఇప్పుడు పంది గురించి చెప్పు నాకు. పంది ఒక జీవి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఆకాశం చేస్తుంది, కానీ చూడండి పంది. పంది వెరీ గుడ్. మూతి ఎలా ఉంటుంది? ఎప్పుడైనా అది అత్యాశతో ఉంటుంది. ఎవరైనా జీవులు ఏదైనా చెత్త పాడేస్తే తినేసి మళ్ళీ వాళ్ళకు రోగాలను కలగజేద్దామని, సొసైటీని తగ్గిద్దామని ఈ ప్రాణులు ఎంతో కష్టపడి పాపులేషన్ పెరిగిస్తుంటే వీళ్ళని ఎలాగైనా సరే తగ్గిద్దామని రోగం వ్యాపించి తగ్గిస్తుంది. దీనితో నేను పూర్తిస్తున్నా. కానీ చాలా బాగా చెప్పావు. నేను ఇంకా పంది మూతి ఎలా ఉంటుంది అంటే, మొన్న ఒక రోజు ఒక అబ్బాయిని అడిగితే చెప్పాడు, అమ్మాయిలు సెల్ఫీ తీసుకునేప్పుడు మూతి ఎలా పెడతారో అలా ఉంటుంది అని చెప్పాడు. ఇదంతా నేను ఒక పందికి వినిపించినా కూడా అది అట్టే పారిపోతుంది. వామ్మో వారనాయనో అనుకుంటా. ఓకే, సైడ్ ఒక సీనియర్ కి ప్రపోజ్ చేసే తర్వాత తెలిసింది వాడిని ఆమె మా బ్రదర్ వాళ్ళ లవర్ అని. నువ్వే 4-5 బ్రదర్ లా ఉన్నావు, నీకు మళ్ళీ బ్రదర్ నడాలనా? సైడ్ చిన్నప్పుడు అమ్మ పాలు తాగమని తీసుకొచ్చిస్తే సరే తాగుతా అమ్మా నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. అమ్మ వెళ్ళిపోయినాక పాలు పెళ్లికి పోసేదాన్ని. ఒకరోజు నేను మా బాయ్ ఫ్రెండ్ బైక్ మీద వెళ్తుంటే సిగ్నల్ దగ్గర ఆగాము. అబ్బాయి ఎవరు చూడలేరు కదా అని స్కార్ఫ్ తీసి పక్కన చూసేసరికి పక్కన బైక్ పైన మా అన్నయ్య. ఎందుకో తెలుగు సినిమాల్లో లాగే ఎప్పుడు వాళ్ళు పక్కనే ఉంటారే మన పక్కన. వెరీ గుడ్. ఏం పేరమ్మా? శివరంజని. అబ్బాయి పేరు శివరంజనియా? మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ కి ఒక్క నిమిషం. ఏం కాలర్ సర్దినావు, షర్ట్ వెనకేసినావు? మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ కి వాడి లవ్ ను ఎక్స్ప్రెస్ చేయమని నన్ను హెల్ప్ అడిగితే నేను వెళ్ళి నా లవ్ ను ప్రపోజ్ చేసిన. అమ్మమ్మ టీవీ కట్అవుట్ కి నీ వాయిస్ కి ఏం సంబంధం లేకుండా. చెప్పమ్మా. వచ్చేసావా? చెప్పమ్మా. అమ్మమ్మ టీ పెట్టమంటే టీవీ పెట్ట.
వెరీ గుడ్ అమ్మా. ఇంకా మమ్మీ పడుకుందని బూస్ట్ తింటుంటే వచ్చి చూసింది. కూర్చున్నామ్మా, కూర్చోమ్మా, పళ్ళు పుచ్చిపోతాయి. నేను బైక్ మీద ఫాస్ట్ గా వెళ్తా అనమాట. సడన్ లా ఎవరో హెల్మెట్ తీసుకురు, వాళ్ళకి ఇట్లా జలకిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నా. సడన్ లా జలకిచ్చినాక తెలిసింది అది మా డాడీ. తెలియలే పేరింది కానీ కాస్త బాంబు నీళ్లు పడి తట్టు. నేను ఒక అబ్బాయికి సైట్ కొట్టాను. వాడు సీరియస్ అయ్యి వచ్చి అడిగాడు, ఎందుకు నాకు సైట్ కొడుతున్నావు అంటే నాకు సైట్ ఉందని చెప్పాను. ఊహ తెలిసిన దగ్గర నుంచి అందరూ ప్రదీప్ కి లైన్ వేస్తే నేను ఊహ తెలియక ముందు నుంచే ప్రదీప్ కి లైన్ వేస్తాను. ఇంతకీ ఊహ ఎవరమ్మా? నేనే. థ్యాంక్ యూ. బాగా దాహం వేసిందని నీళ్ళు తాగుదాం అనుకొని తాగితే అది అందరు సోడా అనుకున్నారు, కానీ ఇది వాడ్కా. దీన్ని ఎలా ఎడిట్ చేసి జనాలకి ఎలా చూపించాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు. ఇది ఒకరోజు ఫోన్ లో ఒకరోజు ప్రవీణ్ సార్ ఒకరోజు ఏం చేస్తుంటావు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఒకరోజు ఏ కాలేజ్? మల్లారెడ్డి కాలేజ్. మల్లారెడ్డి. ఒకరోజు ఫోన్ ఏ బ్రాంచ్? మెకానికల్. మెకానిక్. ఒకరోజు ఎక్కడ ఉంటావు? మేడ్చల్. మేడ్చల్. ఒకరోజు ఫోన్ లో అంటే ఎక్కడి నుంచి, అంటే ఎంత డిస్టెన్స్? మేడ్చల్ టు కాలేజ్. అది ఎంత దూరం ఉంటుంది? 2 kilometers. ఒకరోజు ఫోన్. నీ ఏజ్? 20 years. ఒకరోజు ఫోన్ లో వీడియో టీవీ షో ఫస్ట్ టైం. సారీ చెప్పా ఈసారి చెప్పు. ఒకరోజు ఫోన్ లో వీడియో చూస్తున్నాను. మా నాన్న వచ్చి ఏం చేస్తున్నారు అంటే ఆన్లైన్ స్టడీస్ అన్నాను. కానీ మా నాన్న వచ్చి తీరగా చూడక ఎక్స్ప్రెస్ రాజా వీడియో చూస్తాను. ఓకే, అటు ఇటు బ్యాలెన్స్ ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ గర్ల్స్ బాగున్నారని చెప్పేసి ఫస్ట్ ఇయర్ లో గట్టిగా ఉండే, కొంచెం బాడీ ఫిట్ గా ఉండేసరికి ఫ్యాకల్టీకి లాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు కంటే ఫిట్ గా ఉండేనా? ఇంకా ఫిట్ గా ఉండే. ఓకే ఓకే. ఇన్షర్ట్ చేసుకొని డైరెక్ట్ క్లాస్ కి వెళ్ళిపోయినా. సీనియర్లకి వెళ్ళిపోయి క్లాస్ చెప్తుంటే సడన్ గా ఫ్యాకల్టీ మేడం వేరే వచ్చిర్రు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు క్లాస్ నాది అని నైస్ అన్నారు. సారీ మేడం, నేను జూనియర్ ని, నా క్లాస్ ఎక్కడో తెలియక దీంట్లోకి వచ్చేసిన, క్లాస్ తీసేసుకుంటున్నా అనేసి అన్నా. ఊపిరి మూవీ చూసిన తర్వాత దాన్ని చూసి నేను ఇంప్రెస్ అయ్యి నేను ఓ పెయింటింగ్ వేసా. ఇంకా తీసుకురాలేదు, ఎవరైనా కొంటారేమో అని వెయిట్ చేస్తున్నా. మీరు కొంటారా? నేను వేసినవే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. ఆ పెయింటింగ్ నాది అదే పదమ్మా. నేను వేసిన పెయింటింగ్ ఎడితిప్పి చూడాలి, అర్థం కావట్లేదు. అది వేసేటప్పుడు బాగానే ఉంది, ఎడితిప్పి చూసినా అది ఎలా ఉంటుంది. అది అదే ఆ డౌట్ వస్తుంది నాకు. పంపిస్తానమ్మా నీ దగ్గర. మా సుబ్బారావుకి పెళ్ళయింది, అది కూడా లవ్ మ్యారేజ్. సరే, రాత్రి మామూలుగా కబుర్లు చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్. టిటిట్ అని సౌండ్ ఏదో వచ్చింది. వెంటనే వాళ్ళ ఆడు ఫోన్ తీసుకుని చూశాడు. వాళ్ళ ఆడు ఫోన్ తీసి చూసగానే బ్యూటిఫుల్ అని. ఎవడాడు అసలు బ్యూటిఫుల్ అని నీకు ఇంత అర్ధరాత్రి పంపించాడంటే ఎన్నాళ్ళ నుంచి ఆగుతోంది అసలు ఇదంతా? సమస్య లేదు, రేపు లాయర్ని కలవాల్సిందే, ఎల్లుండి విడాకులే, నో డౌట్ అది అని గట్టి గట్టి అరిచేస్తారు అంతే. వాళ్ళ ఆవిడ పాపం కళ్ళు తుడుచుకుని అయ్యో అనుకుని ఏంటి ఇలా జరిగింది, నాకెవరు పంపిస్తారంటే ఎవరు పంపించారు నిజమండి అని ఫోన్ తీసుకుని ఆవిడ చూసింది. ఆవిడ ఫోన్ తీసి చూడగానే పెచ్చ కోపం వచ్చింది. పెచ్చ కోపం లాయపెట్టోడు పీకింది వాళ్ళ ఆయన్ని, అదే మా సుబ్బారావు. లాయపెట్టోడు పీకి, ఏమండి మీరు కళ్ళజోడు పెట్టుకోవడం మానేశారు, అది బ్యూటిఫుల్ కాదండి, అది బ్యాటరీ ఫుల్. సో ఇలా మనం కూడా అప్పుడప్పుడు సాంబార్లో కాలేస్తూ ఉంటాం. సో చెప్పండి, హూ ఆల్ పుట్టెడ్ ద లెగ్ ఇన్ సాంబార్? సాయి తేజ. ఏం చేస్తుంటావు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఫస్ట్ టైమా?
వెరీ గుడ్. పాత ఎన్నున్నాయి? ఉన్నాక 20. ఉండాలి నాన్న. మీ అంత కావాలంటే అంత ఉంచుకోవాలి కదా. సార్ బ్లూ టీ షర్ట్. మీ పేరు? నాగసుమంత్. నాగసుమంత్ గారు ఇప్పుడు మనందరి కోసం ఒక అద్భుతమైన పాట పాడతారు. ఎందుకంటే నీ దగ్గర మంచి బేస్ వాయిస్ బాడీలో పడుతుంది. నాకు కూడా వచ్చినప్పుడు అలాగే అబద్ధం చెప్పాను. మళ్ళీ బెల వచ్చింది. పాడనా మంచి పాట. ఈ వాయిస్ కి నాకు తెలిసి ఆషికీ 2 అలాంటి సాంగ్స్ సెట్ అవుతాయి. పాడుగా చాలా అలాంటివి కాకుండా ఇది ఈజీ పాడవా? ఓకే, మైక్ ఆయనకి ఇచ్చేసాము. ఆయన ఇక్కడ పంపించడము. నాగసుమంత్ ఇప్పుడు మనకు కొన్ని అద్భుతమైన స్టెప్స్ చూపిస్తాడు. వాటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి మీరు అందరూ. ఓకేనా? చాలా కాన్సన్ట్రేట్ చేసి చూడాలి. ఓకే, రెడీ, మ్యూజిక్. సూపర్. అసలు ఇప్పటివరకు ఎవరు చేయలేదు అలా డాన్స్ చేశాడు తను. మధ్యలో ఒక స్టెప్ కుదిరింది ఇలా. అది నా బూత్, నా భవిష్యత్. వెల్ డన్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. సో అలా రాకపోయినా తను అంత స్పోర్టివ్ గా ముందుకు వచ్చాడు. సో అలాగే మీరు కూడా అందరూ కమాన్. ఎస్, ఎనీ మోర్ సాంబార్స్? మా నాన్న ఒకరోజు కొంచెం పని మీద బయటికి వెళ్ళమన్నాడు. బయటికి వెళ్ళి ట్రాఫిక్ దిల్సుఖ్ నగర్ రాగానే ఇట్లా సైడ్ చూస్తుంటే ఒక అమ్మాయి అవ్వపడదు స్క్రాప్ కట్టుకొని. కళ్ళు చూస్తే చాలా మంచిగా ఉన్నాయి, కాళ్ళు చూస్తే కింద తెల్లగా ఉంది. అమ్మ బాగానే ఉందని నా అమ్మాయి ఫాలో అయినా ఒక 50 కిలోమీటర్స్. తీరా అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూస్తే అమ్మాయి గే గే. ఆల్ ది బెస్ట్ బే. మేడం గారు సెకండ్ రోలో సెకండ్ పర్సన్. నన్ను లేపేడేంటి అనుకుంటాను. ఎవరు ఫేవరెట్ హీరో? రామ్ చరణ్ తేజ్. ఇప్పుడు మన కోసం రామ్ చరణ్ గారి పాట పాడబోతున్నారు ఆవిడ. అది కూడా రామ్ చరణ్ గారి కోసం. అది ఆయన చూస్తున్నారు. మీతో పాటు కోరస్ గా ఇక్కడ ఉన్న మిగతా 35 మంది పాడతారు. రెడీయా? 1 2 3 గో. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాటి వేళ నీలో నేనున్నట్టుగా అంతుంది ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. ఒక దారుణం ఒకళ్ళు పాడాడే ఇంతమంది చక్కగా అన్ని బారుల్లో ఒకే చోటు. సో ఆ రిథమిక్ గా వచ్చాడు. నేను బాగా పాడారు. ఆ అమ్మాయి ఒక్కతే చాలా బాగా పాడింది. వెనకాల ఎవరు దాంకుంటున్నారు? ఆవిడకి మైక్ ఇవ్వండి వెనకాల. ఎస్, చెప్పండి. ఆప్ కభీ సాంబార్ మే పేరు రఖతే హై? నేను మా ఫ్రెండ్ లైబ్రరీలో ఒక రోజు మాట్లాడుకుంటున్నాము. కానీ ఆమెకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. కానీ అది క్లాస్ లో ఎవరికి చెప్పలేదు. కానీ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. కానీ మీరు లైబ్రరీలో ఉన్నారు. ఫస్ట్ ఇలా మ్యారేజ్ అయిపోయింది. ఆ సారు మా కాలేజీలో వర్క్ చేస్తారు. అది ఎవరికి తెలియదు. నేనేమో ఆ సార్కి రోజు లైన్ వేస్తా ఉంటాను. నేను వెళ్ళి ఆ సార్ గురించి మొత్తం ఆమెకు చెప్తా ఉండేదాన్ని. ఆమెమో వెళ్ళి వాళ్ళ హస్బెండ్ కి చెప్పేది. ఆ సార్ వచ్చి నన్ను వార్నింగ్ ఇచ్చారనమాట. తర్వాత నేను అలా ఫూల్ అయ్యాను. భర్తని భార్య దగ్గర ప్రశంసిస్తే తప్పే ఉంది అందులో. ఓకే మేడం గారు, ఎస్, ఆవిడ ఎలక్షన్ లో గెలిచిన మినిస్టర్ లా లేదు. చెప్పండి. ఏం చెప్పాలి? A+B²
A² + B² + 2AB 11 టేబుల్ చెప్పమ్మా. అంటే ఏంటిది? 11 ఇక్కడ చిన్నప్పుడే మర్చిపోయాను. ఓకే, నీలో కూడా ఒక స్పెషల్ టాలెంట్ ఉండుంటుంది. నువ్వు అది ఏంటని అనుకుంటున్నావు? అంటే నీలో ఉన్న టాలెంట్ నాకు ఇప్పుడు తెలిసింది. నువ్వు ఆలోచిస్తున్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలవు. ఆవిడ నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మా ఎక్స్ప్రెషన్. ఎవరిని ఏమైనా అడిగితే అంటే ఏదో చెప్పబోతున్నా నేను చాలా ఓకే అని ఎదురు చూస్తుంటాడా, ఇంకేంటి అంది. వెల్ డన్ మా, చాలా బాగా మాట్లాడా. చెప్పమ్మా. డైలాగ్ చెప్తా. డైలాగ్ చెప్తా అమ్మా. ఇలా రా కింద. మొక్కే కాన్ పీకేస్తే పీక కోస్తా. ఫీల్ వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు వీరశంకర్ రెడ్డి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని చెప్పు. ఓకేనా? ఒరే వెంకట్, మొక్కే కాన్ పీకేస్తే పీక కోస్తా. ఎవరా వెంకటమ్మా? ఎంతకే ఒరే వెంకట్ మొక్కే కదా అని పీకేస్తే కాదు. ఇప్పుడు ఫీల్ మా కోపం. నీకు ఫీల్ అడ్డం వస్తుందేమో, నేను ఇప్పుడు పట్టుకుంటాను, నువ్వు హ్యాండ్స్ అని ఫ్రీగా వాడుతావు. ఒరే వెంకట్, మొక్కే కాన్ పీకేస్తే పీక కోస్తా. పక్కన ఉంటేనే నాకు ఇంత భయం వేస్తుంది. ఓకే, ఇంకో డైలాగ్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఒరే వెంకట్ ఫ్లూటు జింక ముందు ఉండు. అక్కడే ఉండే, నువ్వు అక్కడే ఉండు. అది అక్కడే ఉంటుందమ్మా. జింక ముందు ఊదు. ఒరే వెంకట్, ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఒరే వెంకట్, ఒక్కొక్కడిని కాదురా 100 మందిని ఒకేసారి రమ్మను. మళ్ళీ చెప్పాలా? ఒక్కొక్కడిని కాదు వెంకట్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఒక్కొక్కని కాదు వెంకట్, 100 మందిని ఒకేసారి రమ్మను. కాదు, ఎందుకు ఆయన అంటే మీకు అంత కోపం? మా అన్నయ్య. తప్పదమ్మా, తప్పకుండా ఉండాలి అన్నయ్య అంటే. సో వాళ్ళ అన్నయ్యకి గట్టిగా చప్పట్లు కొట్టండి. అండ్ సూపర్ టాలెంటెడ్ చెల్లి, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఇలాగే మా సుబ్బారావు తెలుసా మీకు? నల్లగా పొట్టిగా ఎలా ఉంటాడు నాన్న మా సుబ్బారావు? పొట్టిగా లావు ఉంటాడు. పొట్టిగా లావుగా సన్నగా పొడుగ్గా ఉంటాడు, తెల్లగా నల్లగా. సో మా సుబ్బారావు అన్ని బిజినెస్ ట్రై చేసి ఇలా కాదని బాగా ఆలోచించి కోళ్ల ఫామ్ పెట్టుకున్నాడు. ఆ కోళ్ల ఫామ్ పెట్టుకున్నప్పుడు రోజు చూశాడు, బాగానే ఉన్నాయి గుడ్లు లెక్కెట్టుకుంటున్నాడు. కోళ్ళు ఎన్ని ఉన్నాయో దానికి డబల్ వచ్చేలా చూసుకుంటూ వచ్చాడు. ఓకే, కొన్ని రోజులు అయ్యాక గుడ్లు బిజినెస్ తగ్గింది, గుడ్లు సరిగ్గా పెట్టట్లేదు కోళ్ళు. సరే ఇలా కాదని చెప్పి ఓ రోజు వెళ్ళి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు కోళ్ళన్నిటికీ. రేపు వచ్చేటప్పటికి ప్రతి కోడి 2 గుడ్లు పెట్టకపోతే కోసుకుని తినేస్తా అన్నాడు. సరే నెక్స్ట్ డే వచ్చాడు, మొత్తం లైన్ లో చూసుకుంటూ వెళ్ళాడు. ప్రతి కోడి పక్క జరిగి గుడ్లు 2 చూపిస్తుంది, ఆ లైన్ లో వెళ్తున్నాడు. ఒక కోడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒకటే గుడ్డు ఉంది. అనగానే అరే క్యారే క్యాకరాతు, అసలు నువ్వేమి గుడ్డు ఏమీ లేదు, ఒకటే ఉంది అని. అరే నీకు భయపడి ఒకటైనా పక్కోడిని తెచ్చి పెట్టుకున్నా, నేను పుంజుని రా, నేను ఎక్కడి నుంచి పెట్టానా? సో భయపడి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, లేదా భయపెడుతూ ఉంటాం ఏదో ఒకటి కోసం. మీరు ఎప్పుడైనా భయపడ్డారా లేదా భయపెట్టారా? ఎనీ సిల్లీ రీజన్? హాయ్ ఐమ్ భావన. హాయ్ ఐమ్ భావన గారు, చెప్పండి. కోడి ముందా గుడ్డు ముందా? గుడ్డు. ఎక్కడి నుంచి వచ్చింది గుడ్డు? కోడి నుంచి వచ్చింది. మరి కోడి కదా ముందు, గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? కోడి నుంచి. అంటే కోడేగా ముందు, వెనకాల నుంచి. నో కమెంట్స్. యా, నువ్వు భయపెట్టావా భయపడ్డావా? భయపెట్టాను. భయపెట్టావా? నువ్వు ఎవరిని? మా ఫ్రెండ్ ని. మీ ఫ్రెండ్ ఏం చెప్పావు? మా ఫ్రెండ్ కి లవర్ ఉందన్నమాట, తన మమ్మీకి చెప్తానని భయపెట్టా. తనని భయపెట్టాను. తన నుంచి ఏమైనా కావాల్సిన వస్తువులు తీసుకున్నాను. తన నుంచి ఏమైనా కావాల్సిన వస్తువులు తీసుకునేచో మీరు వారి అమ్మవారికి చెప్పేదరా అని మీరు బెదిరించిరా? ఎస్. ఓకే నాన్న, స్కూల్ దాటలేనట్టున్నాను ఇంకా. బట్ పర్లేదమ్మా. చిన్నప్పుడు ఎవరైనా నీ దగ్గర నుంచి పెన్సిల్ నొక్కేసినా రబ్బర్ నొక్కేసినా కంప్లైంట్ చేసేవాళ్ళ? నో. లేదమ్మా.
కూర్చోబెట్టండి అమ్మాయిని. ఓకే, ఇంకా ఇటు సైడ్. నేను భయపడ్డాను. భయపడ్డావా? నువ్వు పెట్టాను. అదే ఆ టైపే అనుకున్నాను నేను. బాయ్ ఫ్రెండ్ కి భయపెట్టాను. అంటే నువ్వు ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వకపోతే ఇంకొక బాయ్ ఫ్రెండ్ ని చూసుకుంటాను. మోస్ట్ డేంజరస్ భయం అమ్మా అది. ప్రతి అబ్బాయి ఫేస్ చేసేది అదే. ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు, కూర్చోమ్మా. ఓకే, ఇట్ సైడ్. ఫ్రెండ్ నోట్స్ రాసియకపోతే లావ్ అయిపోతానన్నావా? అవ్వను, సన్నగానే ఉంటాను నేను ఎప్పుడు. ఓకే అమ్మా, మైక్ బరువు అనిపించుండొచ్చు నీకు. చెప్పమ్మా, ఏమని భయపెట్టావు? సో ఫ్రెండ్స్ నోట్స్ రాసియకపోతే వాళ్ళ లవర్ గురించి పేరెంట్స్ కి చెప్పేస్తామని. నువ్వేం చెప్పావమ్మా? ఏమని భయపెట్టావు నువ్వు? తను మమ్మీ చెప్తా అని చెప్పింది. నేను ఫ్రెండ్స్ వాళ్ళ లవర్ గురించి పేరెంట్స్ కి ఆర్ ఎల్స్ ఇంకా వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి చెప్తానని చెప్తున్నా. హే, ఇప్పుడు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసా. నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే, నాకు కావాల్సిన పని చేయకపోతే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఈ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పేస్తా అన్నావా? మీరు గ్యారంటీ ఒక అద్భుతమైన విషయం చెప్తుంది చూడండి. ఆవిడ సైలెంట్ గా ఉన్నాను అందరూ. ఇప్పుడు మీరు అడుగుతుంటేనే నేను అడుగుతుంటే భయం వేస్తుందా? ఇది క్రేజీ ఆన్సర్ అంటే. ఎస్, ఓకే, ఇంకా డిసైడ్. ఒక రోజు మా ఫ్రెండ్స్ తో కాలేజ్ బంగోటి మూవీకి వెళ్తున్నప్పుడు మా బ్రదర్ చూసారు. ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీతో చెప్తానంటే నేను కూడా నిన్ను నీ గర్ల్ ఫ్రెండ్ తో చూసాను, ఇంట్లో చెప్తానంటే సైలెంట్ అయిపోయాను. కూర్చోమ్మా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ నుంచిన అమ్మాయిలు అందరూ భయపెట్టారు, పాపం అబ్బాయిలందరూ భయపడ్డారు. ఇక్కడ వరకు ఇచ్చిన అబ్బాయిలు రీజన్లు ఇచ్చిన అన్ని భయపడినవే ఇచ్చారు కదా, అమ్మాయిలందరూ అవతల భయపెట్టినవే ఇచ్చారు. ఏం చేస్తాం భయ జనరేషన్. ఆయన నవ్వి మొహం ఎర్రగా అయిపోయింది. ఆయనకి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఎస్, నువ్వు చెప్పినా. నేను భయపెట్టా సార్. ఓన్లీ ఆడేవా గణేష్ నిమజ్జనంలో డాన్స్? అది ఇంతే సార్, ఫేస్ ఉండేది నాది ఇంతే ఉంటుంది సార్ ఫేస్. వెరీ గుడ్, చెప్పు. నేను భయపెట్టా. ఏమని భయపెట్టావు? మా అన్నయ్య పైన కూర్చొని మందు తాగుతుంటే అన్న నాకు గిట్ట బీర్ కావాలంటే మమ్మీ చెప్తా అంటే నువ్వు గిట్ట తాగుతున్నా నేను గిట్ట చెప్తా అని చెప్పిన. ఇలాగే మా జాన్ తెలుసా మీ అందరికి? హే జాన్, నువ్వెవరు తెలియదా వీళ్ళకి? అదిగో ఆయన జాన్ అంటే. సో జాన్ ఒక రోజు బైక్ మీద వెళ్తున్నాడు. బైక్ మీద వెళ్తుంటే పక్కన ఒక అమ్మాయి కనిపించింది. ఏ అమ్మాయిని ఎప్పుడైనా ఈ బుల్లెట్ నడిపావా అని అడిగాడు. ఆ అమ్మాయి కోపం వచ్చి ఇంకొంచెం స్పీడ్ గా వెళ్ళిపోయింది ముందుకు. మళ్ళీ అమ్మాయి ఆయన కాలు వెళ్ళి నువ్వు ఎప్పుడైనా బుల్లెట్ నడిపావా అని. అమ్మాయి ఈసారి స్లో అయిపోయింది. మనోడు ఫాస్ట్ గా ముందుకు వెళ్ళి గోడ గుద్దుకుని కింద పడ్డాడు. అలాగానే అది దగ్గరికి వెళ్ళి బాగా అయిందా దోలు తీరిందా నీ కింద నుంచి కమెంట్లు పాస్ చేస్తానే. కమెంట్ కాదమ్మా, నువ్వు ఎప్పుడైనా బుల్లెట్ నడిపావా అని అడుగుతున్నానంటే, అదే ఎందుకు అడిగా అంటే బ్రేక్ ఎక్కడుందో తెలియట్లేదు, నీకు తెలిసేమో అని అడుగు. సో మాలాంటి జాన్ లాగా కొన్ని విషయాలకి లేట్ అయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అలా లేట్ అయిన బాధిత సంఘం వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్పండి. అంటే లాస్ట్ February 14th అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్ళా, కాకపోతే లేట్ అయింది, ఇంకొకరు ప్రపోజ్ చేసే సార్. కొన్నాళ్ళకి రాఖీ వస్తుంది అప్పుడు కాలేజ్ కాన్ఫరెన్స్ లో అర్జెంట్ వాష్రూమ్ ఏంటది. ఒకసారి కాలేజ్ కాన్ఫరెన్స్ లో అర్జెంట్ వాష్రూమ్ వస్తుంటే మాటలు పడి మర్చిపోయినా ప్రోగ్రామ్ అయిపోయినా చూస్తే పాయింట్ పచ్చి. మరి అలాంటి విషయాలు మర్చిపోతే ఆనందాన్ని ఎవరు కోరుకోరు. నైట్ అంతా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి నిద్రపోవడం లేట్ అయ్యి రేపు మార్నింగ్ ఎగ్జామ్ కి లేట్ అయ్యా. సరే మైక్ లో చెప్పిదంతా. నైట్ ప్రిపరేషన్ ఎక్కువైంది, మార్నింగ్ లేట్ లేసా, ఎగ్జామ్ వెళ్ళడం లేట్ అయింది. నైట్ అంతా దేనికి ప్రిపేర్ అయ్యో? ఎగ్జామ్ వెళ్ళినా పెద్ద రాసేది ఏం లేదు కాబట్టి లేట్ వెళ్ళినా పర్లేదు మనం. ఇట్ సైడ్ సెకండ్ రో. అప్పటి వరకు ఇటే చూస్తూ ఉంటారు. నేను సెకండ్ రో అనగానే డైలాగ్ సార్, డైలాగ్. నేను ఏ టాపిక్ మాట్లాడుతున్నా? లేట్ అయినప్పుడు అది డైలాగ్ చెప్పేసాను. నువ్వు ప్రిపేర్ అయినా ముందు అవగొట్టేద్దాం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు ఆడే పండుగాడు. ఓకేనా? ఇంకా ఇంకా ఒకసారి స్టేషన్ కి వెళ్ళాను, చిన్నప్పుడు అనుకుంటా. రైల్వే స్టేషన్? మామూలు రైల్వే స్టేషన్. అక్కడికి వెళ్ళి కూర్చున్నాను, అనౌన్స్ చేశారు సెకండ్ ప్లాట్ఫామ్ అని.
అని వస్తుందిగా ట్రైన్ అని చెప్పి ఫస్ట్ క్లాస్ లోనే కూర్చున్నాను. ట్రైన్ వచ్చిందంట, అది మనకు తెలియదు. ట్రైన్ ఉంటుంది కదా అని చెప్పి వెయిట్ చేశాను. 5 నిమిషాల తర్వాత ట్రైన్ వెళ్ళిపోయింది. నేను అక్కడనే ఉన్నా. ఆ మైక్ ఆవిడకి ఇచ్చిన బయటికి రామా. వెరీ గుడ్ మ్యూజిక్. సేమ్ అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటి స్టెప్స్ చేస్తాను. मुझे तेलुगु नहीं आता है. हाँ मुझे हिंदी नहीं आता, प्रॉब्लम ही नहीं है. आपका नाम? शाइन. So आप भी हैदराबाद में नहीं है पहले से? नहीं, पहले बार आया है, फर्स्ट टाइम. कैसे लग रहा है हैदराबाद? अच्छा है. अच्छा है. लैंग्वेज का प्रॉब्लम है. लैंग्वेज का थोड़ा प्रॉब्लम है. कहीं को हिंदी बात करते हैं आप, बहुत अच्छी बात कर रहे हैं. नहीं तेलुगु में. तेलुगु का प्रॉब्लम हो रहा है? हाँ मतलब थोड़ा समझने में प्रॉब्लम हो रहा है. समस्या हो रहा है समझने में? समझने में समस्या हो रहा है. नहीं, समझने में प्रॉब्लम हो रहा है. जॉन, ये చాలా కష్టమైన పరిస్థితి జాన్. आप तेलुगु पिक्चर देखे कभी? हाँ देखे. कौन सा हीरोइन अच्छा लगा हिंदी का? हिंदी में? हाँ. तेलुगु में. तेलुगु में समंथा है. మీరు నాకు తమ్ముడు లాంటి వాళ్ళు, సమంత మీకు వదిన లాంటిది. ఆ తెలుగులో ఏదైనా పాట తెలుసా మీకు? సాంగ్, తెలుగు సాంగ్? नहीं, मैं तेलुगु सुना ही नहीं. यहाँ के पहली बार तेलुगु सुन रहा हूँ. अच्छा मैं बोलता हूँ, आप रिपीट कर दो. हाँ ठीक है. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా పండు తెచ్చావా పండు కాదు నాన్న, పండు తెచ్చావా గుట్లో పెట్టావా గూట్లో పెట్టావా గుడుక్కు మింగావా? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు దేనికి లేట్ అవ్వలేదా? మీరు ఎవరు? మేకప్ టెన్షన్ లో పడి పెళ్లి చూపులు లేట్ అయినా అబ్బాయి అదృష్టం. ఫోన్లే ఇంకోటి వస్తాడు, అప్పటి వరకు వేసుకుంటూ ఉండండి. 2-3 రోజులు ముందు మొదలెడితే సెట్ అయిపోద్ది ఆ రోజు కల్లా. కాలేజ్ 9:20కి అయితే ఫాస్ట్ గా 9కే లేచి రెడీ అయ్యి టక్క క్లాస్ కి వెళ్తే క్లాస్ లేట్ అని అటెండెన్స్ కట్ చేస్తారు. అలాంటి టైంలో లేట్ అవుతుంది. లేట్ అవుతున్నా మీకు జాన్? ఏమైంది జాన్ వీళ్ళందరికీ? ఎగ్జామ్ ఫీ కట్టమని డాడీ మనీ ఇస్తే అవి మనం ఫీ కట్టకుండా బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయడం. ఏం పేరమ్మా? సుప్రియ. అబ్బాయి పేరమ్మా? అబ్బాయి ఎవరు లేరు ఇప్పటికి. అవునా, మరి చెప్పు ఇప్పుడే. ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్ చెప్పా అంతే. ఎంటర్టైన్మెంట్ పర్పస్ చెప్పావమ్మా. నెక్స్ట్ పేషెంట్. మిస్ తిని క్లాస్ కి లేట్ గా వెళ్ళడం. టిఫిన్ కి వెళ్ళి టిఫిన్ చేస్తూ క్లాస్ కి వెళ్ళడం మర్చిపోవడం, లేట్ అయిపోవడం. జిటాక్సిన్ 650 అని టాబ్లెట్ ఉంటుందన్న, అది మార్నింగ్ 2 వేసుకుంటే సెట్ అయిపోద్ది బాడీ. అది బంక్ కొట్టి మళ్ళీ దొరికిపోయినప్పుడు. బంక్ కొట్టి దొరికిపోయారు మీరు? అంతే జరిగిందమ్మా. మీరు బంక్ కొడతారా? అప్పుడప్పుడు అంటే వారానికి 4-5 రోజులన్నా? లేదు, ఇప్పటికైతే ఒక్కసారి కొట్టా. ఒక బంక్ కొట్టారు ఇప్పటి వరకు? ఎందుకు? ఎంజాయ్ చేయడానికి. కూర్చోమ్మా జాగ్రత్త. ఇంకా బేసికల్లీ ఎగ్జామ్ కి స్లిప్పులు పెట్టడం అలవాటు. అలాగే ఒక పెట్టి తీసుకొని సూపర్ తీసాక
చివరి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఎగ్జామ్ స్లిప్ లో క్వశ్చన్ కి ఆ స్లిప్ లో పెట్టిన ఆన్సర్ కి మ్యాచ్ అవ్వట్లా. ఎగ్జామ్ అయ్యాకే చేస్తుంది ఎన్ని ఎగ్జామ్ స్లిప్ అని. హలో 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 మైక్ టెస్టింగ్. పని చేస్తా. యాక్చువల్లీ నేను వాష్రూమ్ లో ఉన్నాను. మా ఫ్రెండ్ కాల్ చేసి అటెండెన్స్ చేస్తున్నారు రాను రా అని చెప్పాడు. అప్పుడు గబగబా వెళ్ళాను క్లాస్ కి. విత్ ఆల్ మా ఫ్రెండ్ చెప్పాడు అరే జిప్ పెట్టుకోరా అని. అది లేట్ కాదు నాన్న, అది కంఫర్ట్. అది ఇప్పుడు ఏం లేట్ అవ్వలేగా? ఏం లేదు. షూర్ షూర్. ఎందుకైనా మంచి ఫ్రెండ్ అడుగు. ఓకే